హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బబ్బు తెలుగు టిప్స్. అందరూ బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగా హెల్తీగా ఉండాలని అయితే మాత్రం కోరుకుంటున్నాను. అలాగే ఈ హెల్తీనెస్లో భాగంగా ఈరోజు ఇంట్లోనే చాలా ఈజీగా టాయిలెట్ ఫ్రెషనర్ అయితే రెడీ చేసుకోవచ్చండి. మనం ఓడోనిల్స్ అవి కొంటూ ఉంటాం కదా, కొనక్కర లేకుండా చాలా మంచిగా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఎన్ని కావాలంటే అన్ని చాలా తక్కువ లో బడ్జెట్లో అయితే రెడీ చేసుకోవచ్చండి. ఇవైతే నాప్థలిన్ బాల్స్, మేము తెలుసు కదా, ఈ నాప్థలిన్ బాల్స్ని చాలామంది కలరా ఉండలని కూడా అంటూ ఉంటారు. ఇవైతే ఒక 5-6 తీసుకుని చక్కగా పౌడర్లో అయితే చేసుకోవాలి. ఇది ఇలా ఒక పేపర్లో పెట్టి మనం ఇలా పౌడర్ కింద అయితే తయారు చేసుకోవాలండి. మెయిన్గా ఇదైతే కంపల్సరీగా ఉండాలి. ఎటువంటి క్రిములను సరే ఈజీగా అంతరించిపోయేలా అయితే చేస్తుంది, అంటే చచ్చిపోయేలా అయితే చేస్తుందండి ఇది నాప్థలిన్. అంతగా బట్టలు అవి పెడుతూ ఉంటాం కదా, పురుగులు అవి పట్టకుండా ఆ నాప్థలిన్ బాల్స్ అయితే తీసుకుని పౌడర్ చేసుకుని ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి. చాలా ఈజీ అండి, అంటే విత్ ఇన్ 5 minutes కన్నా ఇంకా తక్కువ టైంలోనైతే చేసుకోవచ్చు ఇది మనం. ఇది ఒక ప్లాస్టిక్ బౌల్లో అయితే వేస్తున్నాను. మీరు స్టీల్ బౌల్లో వేసుకున్నా సరే నో ప్రాబ్లం అండి. ఇప్పుడు ఇది చక్కగా ఇలా పౌడర్ లాగా అయితే అయిపోయింది కదా. మీకు వీలుంటే ఎంత ఫైన్ పౌడర్ లాగా అయితే అంత చక్కగా అయితే ఉంటుందండి. మిక్సీ జార్లో కూడా వేసుకుంటూ ఉంటే అలా కూడా వేసుకోవచ్చు. జార్ అయితే కొద్దిగా స్మెల్ వస్తుందని అయితే మాత్రం కొంతమంది వేయడానికి అయితే అవాయిడ్ చేస్తారు కదా. అటువంటి వాళ్ళు స్మెల్ రాకుండా ఉండాలంటే వేడి నీళ్ళు నిమ్మరసం వేసి కడితే ఎటువంటి స్మెల్ అయినా సరే పోతుందండి. ఇలా ఫైన్గా పౌడర్లో అయితే చేసేసుకుని దీంట్లోనే ఇప్పుడు కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలండి. ఇదైతే సాల్ట్, బేకింగ్ సోడా కాదు, సాల్ట్. ఇది ఒక 2 స్పూన్లు సాల్ట్ అయితే వేసుకోవాలి. వేసిన తర్వాత ఇవన్నీ ఇంట్లో ఉండే వస్తువులండి, చక్కగా మొత్తం అంతా మిక్స్ అయ్యేలా అయితే కలుపుకోవాలి. ఇదైతే కంఫర్ట్ ప్యాకెట్ అండి. మీరు ఏదైనా సరే కావచ్చు, మనం బట్టలకు అది వాడుతూ ఉంటాం కదా, అదైతే తప్పకుండా వేసుకోవాలి. మనం బాటిల్లో ఉన్న వేసుకోవచ్చు, లేదంటే ఇటువంటి ప్యాకెట్స్ ఉంటాయి, ఏదైనా సరే పర్వాలేదు. మంచిగా మన వాష్రూమ్ చాలా మంచి స్మెల్తో అయితే ఉంటుందండి. ఇటువంటి మనం చాలా ఎక్కువ కూడా తయారు చేసుకోవచ్చు. ఒక్కసారి ఒకటే తయారు చేసుకోవాలనేది లేదు, ఒకేసారి ఒక 5-6 కూడా రెడీ చేసి పెట్టుకుంటే ఒకటి అయిపోయిన తర్వాత ఒకటైతే వాడుకోవచ్చు మనం. ఇది వేసిన తర్వాత దీంట్లో ముఖ్యంగా మనం వేయాల్సింది ఏంటంటే ఫెవికాల్ అయితే వేయాలండి. ఫెవిక్విక్ అయితే కాదు, ఇది ఫెవికాల్ అండి. ఇది బైండింగ్గా అయితే ఉపయోగపడుతుంది. ఇది లేకపోతే మాత్రం ఇది చక్కగా మనకి ఓడెన్లో రౌండ్గా అవుతుంది కదా, అలా రాకుండా పొడి పొడిగా అయితే ఉంటుంది. ఆ పౌడర్ లాంటిది కూడా వాడచ్చు మనం. ఇవన్నీ మిక్స్ చేసి ఒక కవర్లో వేసి కవర్కి హోల్స్ పెట్టి వాష్రూమ్లో పెట్టచ్చు. కానీ సేమ్ ఓడోనిల్లా ఉండాలంటే తప్పకుండా ఇదైతే వేయాలండి. ఇది వేసిన తర్వాత మొత్తం అయితే మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం కావాలంటే కలర్ఫుల్గా ఉండాలంటే మీకు నచ్చిన కలర్ అయితే యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే కలర్ అయితే యాడ్ చేయలేదు, నాకు కలర్ఫుల్గా అవసరం లేదు. ఫస్ట్ ఏంటంటే మన వాష్రూమ్ అనేది చాలా చక్కగా మంచి ఫ్రెష్గా వాష్రూమ్లోకి వెళ్తే మంచి స్మెల్ వచ్చేలా అయితే ఉండాలి నాకు. దానికోసం కలర్ అయితే వాడలేదు నేను. మీరు కావాలంటే ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. మొత్తం కరిగిపోయి సాల్ట్ అంతా కూడా కొద్దిగా పలచగా అయితే అవుతుందండి. ఇలా అయిన తర్వాత మనం ఇలా స్పూన్తో సమానంగా అలా గట్టిగా ప్రెస్ చేసి పెట్టుకోవాలి. చూసారా, ఇలా అయితే ఉండాలండి. ఇప్పుడు మనం హ్యాంగ్ చేయాలంటే కనుక హ్యాంగ్ చేయడానికి తాడైతే తప్పకుండా ఉండాలి కదా, ఒక దారం అయితే పెట్టుకోవాలి. హ్యాంగ్ చేసే పని లేదు అంటే కనుక ఒక జిప్లాక్ కవర్లో పెట్టి ఆ కవర్కి హోల్స్ పెట్టి అయితే మాత్రం ఈ జిప్లాక్ కవర్లో అయితే పెట్టేయచ్చు. ఇలా నేను ఒక దారం అయితే తీసుకున్నాను, కొద్దిగా లావుగా ఉండేది. ఇప్పుడు కొద్దిగా తడిగా ఉన్నప్పుడే మనం దీంట్లో ఎలా పెట్టేయాలి. కొద్దిగా గట్టిగా అదిమి పెట్టామంటే అది దాంతోపాటు టైట్గా ఫిక్స్ అయిపోతుందండి. ఇవన్నీ కూడా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ కదా, కొత్తగా బయట నుంచి కొనుక్కొని తీసుకురావాలి ఏదో చేయాలనేది అస్సలు లేదు. చాలా సింపుల్గా అయితే అయిపోతుంది. ఇటువంటి మంచి టిప్స్ అండి మన ఛానల్లో చాలా ఎక్కువ ఉన్నాయి. ఒకసారి విజిట్ చేసి చూసి మీకు నచ్చితే కనుక తప్పకుండా ఫాలో అవ్వండి. మీకు తెలిసిన వాళ్ళకైతే మాత్రం షేర్ అయితే చేయండి, ఎందుకంటే వాళ్ళకు కూడా కొద్ది గొప్ప ఉపయోగం అయితే ఉంటుంది దీనివల్ల. ఇది మనం ఎలా అయిపోయిన తర్వాత మనం ఆరపెట్టేసుకోవాలి. నేను ఇది చేసినప్పుడు వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి కాబట్టి నాకు ఇది ఆరడానికి 2 days అయితే పెట్టేసిందండి. వర్షాలు లేకపోతే మాత్రం 1 dayలో అయితే ఎండిపోతుంది. మనం ఎండలో అయితే పెట్టుకోవాలి. ఎండ లేకపోతే నీడలో కూడా ఆరపెట్టేసుకోవచ్చు, కొద్దిగా టైం అయితే పడుతుంది. నాకు 2 days తర్వాత అయితే కలర్ అయితే మారిందండి. అందుకే మీకు కావాలంటే కలర్ అయితే యాడ్ చేసుకోవచ్చు అని చెప్పాను.
మన ఊరికి ఎలా అంటే చాలా అలా వచ్చేస్తుంది అది ఆరిపోయిన తర్వాత. దానికి పెట్టాం కదా మనం దారం, ఆ దారం కూడా ఏమాత్రం ఓడకుండా చక్కగా అయితే ఇలాగా ఒక అచ్చులో అయితే వచ్చేస్తుందండి. మనం స్క్వేర్ షేప్ కావాలంటే స్క్వేర్ బాక్స్లో వేసుకోవచ్చు, రౌండ్ కావాలంటే రౌండ్లో వేసుకోవచ్చు. ఇది ఓడోనిలా ఇప్పుడు మనం వాష్రూమ్లో ఎక్కడ కావాలన్నా మనం తగిలించుకున్నామంటే దీనివల్ల ఈ స్మెల్కి బల్లులు బొద్దింకలు కూడా రావండి. అలాగే రూమ్ కూడా వాష్రూమ్ కూడా చాలా ఫ్రెష్గా అయితే ఉంటుంది. ఈ టిప్ మీకు నచ్చిందండి. ఈ టిప్ నచ్చితే కనుక తప్పకుండా ఫాలో అవ్వండి. ఒకసారి చేసి చూసిన తర్వాత అయితే మాత్రం నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోతే. మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు చాలా అంటే చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి. ఇలా మనం గోడకైతే హ్యాంగ్ చేసుకోవచ్చు, లేదంటే మనం కవర్లో జిప్లా కవర్లో పెట్టి హోల్స్ పెట్టి కూడా హ్యాంగ్ చేయొచ్చు. ఈ రోజుకి ఇదేనండి వీడియో. మనకు మంచి వీడియో అయితే మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను. 5 నిమిషాలు ఈజీగా ఎలా తయారు చేస్తాను చూసారా? మీరు కూడా ఇలా చేసుకోండి, డబ్బు ఆదా చేసుకోండి.